తెలంగాణ ప్రజానికానికి అక్క చెల్లెమ్మలకు హ్యాపీ హోలీ. అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే తీసుకొని రావడం అనేది జరిగిందండి. రేపు మధ్యాహ్నం 2 గంటలకి 2,500 రూపాయలు విడుదల, అర్హుల లిస్టు వచ్చేసింది అని ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. దీనికి గురించి సంబంధించిన వివరాలన్నింటినీ మనం క్లియర్ గా చూద్దాం. ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 2,500 రూపాయలను ఎంత తొందరగా రిలీజ్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వానికి అన్ని ఓట్లు తొందరగా ప్రతి ఒక్క మహిళ ఓటు అనేది వేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 2,500 రూపాయలను విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ విధంగా విడుదల చేస్తుంది, ఒకవేళ విడుదల కాకపోతే ఏం చేయాలి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది, అర్హుల లిస్ట్ ఏంది, ఎవరెవరు అర్హులు అవుతారు అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, అయ్య అవ్వ, తాత ముత్తాతలు, సోదరి సోదరుమనులు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ చూడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలని సమయానుసారంగా ఎప్పటికప్పటికి మన వీడియోలో, మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికం ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మనందరికీ తెలిసిందే ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా సీఎం గారు పేర్కొనడం జరిగింది. 18 నుంచి 57 సంవత్సరాలున్న ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అని పేర్కొన్నారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇవ్వడం అయితే పాసిబుల్ కాదు. ఎందుకంటే మొత్తం 1,60,00,000 జనాభాలో మనకు మహిళలు ఉన్నారు. 70 నుంచి 80 లక్షల మంది. వీళ్ళందరికీ 2,500 రూపాయలు ఇస్తే రాష్ట్ర బడ్జెట్ మొత్తం దీనికే పోతుందనే ఉద్దేశంతో ఓన్లీ పెళ్లైన యువతులకు మాత్రమే 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పేర్కొన్నది. కానీ భారతీయ రాష్ట్రీయ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది. 18 నుంచి 57 సంవత్సరాలున్న ప్రతి ఒక్క మహిళకు, అక్క చెల్లెమ్మకు మీరు 2,500 ఇవ్వాల్సిందే, ఇచ్చిన హామీ ప్రకారం అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే రానే వచ్చేసింది. 18 నుంచి 57 సంవత్సరాలు కలిగిన పెళ్లి అయిన మహిళలకి ఈ పథకం అర్హులను తీసుకోవడం అనేది చెప్పింది. అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర తెల్ల రేషన్ కార్డులో నేమ్ ఉండాలని కూడా రూల్ పెట్టింది. మిత్రులారా, అంటే తెల్ల రేషన్ కార్డు అంటే అందరి దగ్గర రేషన్ కార్డు ఉందా అంటే, పెళ్లి ఈ రీసెంట్ గా 5 నుంచి 6 సంవత్సరాల మధ్య అయిన 10 నుంచి 20 లక్షల అక్క చెల్లెమ్మకు అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటి దగ్గరికి ఆధార్ కార్డుని వాళ్ళు ఇంకా మార్చుకోలేరు. అదేవిధంగా రేషన్ కార్డుని కూడా ఇంకా మార్చుకోలేరు. ఆ విధంగా చేయడం వల్ల ఏమైతుందంటే, వారి యొక్క రేషన్ కార్డులు ఇప్పుడు వాళ్ళ దగ్గర లేనట్టే కదా. దీని ద్వారా 10 నుంచి 20 లక్షల మంది మహిళలు ఈ పథకానికి దూరం కావడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎలక్షన్స్ కి ముందు నేను ఎలాంటి ప్రామాణికం పెట్టము, ప్రతి ఒక్క మహిళకు 18 ఏళ్లు దాటితే పైసలు ఇస్తామన్నారు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ప్రతి దానికి ప్రామాణికంగా పెట్టడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు ముందు మాత్రమే మనకు 2,500 రూపాయలు అనేది విడుదల కావడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరెవరికైతే 2,500 రూపాయలు ఇవ్వనో దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుంది. రేపు మధ్యాహ్నం మనకు క్లారిటీగా తెలుస్తుంది మిత్రులారా, ఎప్పుడు మహిళలకు 2,500 రూపాయలు పడతాయి అనేది. రేపు లిస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రజాపాలనలో 6 గ్యారంటీల్లో భాగంగానే ఈ 2,500 రూపాయలకు సంబంధించి కూడా మార్కులు పెట్టడం జరిగింది. మరి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా చూస్తారు. అదేవిధంగా ఆదాయ వ్యయాలను కూడా చూస్తారు. 3 లక్షల లోపు ఉంటే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. అమ్మాయి యొక్క భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు, ఆ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు, ఆ అమ్మాయి పేరు మీద ఒక్క 3 ఎకరాల వరకు కూడా భూమి రిజిస్టర్ అయి ఉండకూడదు. ఇవన్నీ చూసి ప్రామాణికంగా చూసి మాత్రమే మిత్రులారా 2,500 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి,
ప్రతి ఒక్క రైతన్నకు రైతు బంధు పడలేదు, 2 ఎకరాల వరకే పడింది, 3 ఎకరాల వరకు పడింది అని పేర్కొన్నారు. వీడియో చూస్తున్న ఎవరైనా రైతన్నలు వీడియో చూస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది, ఎన్ని ఎకరాల వరకు పడలేదు అని. అట్లా మీరు తెలియజేయడం వల్ల వీడియో చూస్తే వేరొక రైతన్నకు కూడా అర్థమవుతుంది, ఓకే ఫలానా జిల్లాలో రైతు బంధు పడింది, ఫలానా జిల్లాలో రైతు బంధు పడలేదు అని వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే రావడం అనేది జరుగుతుంది. మిత్రులారా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. ఇది మన ఛానల్, మనం అందరం సపోర్ట్ చేసుకొని ముందుకెళ్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.